హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న వన్ సైడ్ విన్నింగ్ అయిపోయింది మా టీం. నేను నిన్న ప్రివ్యూలో చెప్పినట్టు 100కు 100% జరిగింది. సిద్ధార్థ్ కౌల్ 2 వికెట్స్ లేపాడు. అండ్ నెక్స్ట్ ప్రివ్యూలో లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాట్స్మెన్స్కి ఎక్కువ అనుకూలంగా ఉంటుందని చెప్పాను గ్రౌండ్. సో నిన్న స్మాల్ లీగ్ టీంలో ఇది ఓన్లీ ప్రైమ్ ఇచ్చాను. ఈ స్మాల్ లీగ్ టీం అనేది నేను లెఫ్ట్ హ్యాండర్స్ని కెప్టెన్ పెట్టుకున్నాను. డికాక్ కెప్టెన్, వార్నర్ వైస్ కెప్టెన్. సో వన్ సైడ్ అయిపోయింది. నేను ప్రివ్యూలో చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్ జరిగింది. ఎందుకంటే మేము పాత రికార్డ్స్ ఈ బౌలర్కి వాడు వచ్చినప్పుడు వికెట్లు పడతాయని మేము ప్రివ్యూలు ఇస్తాము. మా ప్రివ్యూస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మా టీమ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఫ్రీగా టీమ్స్ పొందొచ్చు. లేదు ప్రైమ్ టీం కావాలంటే ప్రైమ్ జాయిన్ అవ్వాలి. ప్రైమ్ 399 రూపీసే. సో మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు T10 మ్యాచ్ చెప్పే ముందు నిన్న మేము పాటించిన స్ట్రాటజీ అనేది ఒక్కసారి ప్రివ్యూ చూసుకుందాము. దాన్ని బట్టి మీకు మేము ఎలా వెళ్తున్నాము, ఏ టీమ్స్తో వెళ్తున్నాము, మేము ఏ తారుతో వెళ్తున్నాము అనేది మీకు అర్థమవుతుంది. సో లెట్స్ సీ అవర్ వీడియో. సో ఫస్ట్ నేను నిన్న మ్యాచ్లో డికాక్ తీసుకున్నాను. బెయిస్టో, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, వార్నర్, మనీష్ పాండే, పొలార్డ్, ప్యాటిన్సన్, బోల్ట్, కౌల్, నత్రజన్. మీరు ఇక్కడ టీంలో చూసినట్టయితే డికాక్ కెప్టెన్ ఇచ్చుకున్నాను, వార్నర్ వైస్ కెప్టెన్ ఇచ్చాను. నేను ఆల్రెడీ ప్రివ్యూలో చెప్పాను లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్కి ఎక్కువ స్కోర్ ఉంటుందని. చిన్న గ్రౌండ్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ నిలబడితే కనుక లెఫ్ట్ హ్యాండర్స్కి ఎక్కువ పవర్ హిట్టింగ్ ఉంటుంది, స్ట్రోక్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు 6లు 4లు ఈజీ కొట్టగలరు. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ కన్నా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్కి ఎక్కువ స్ట్రోక్ వచ్చే ఎబిలిటీస్ ఉంటాయి. సో వాళ్ళు కనుక నిలబడితే కనుక ఖచ్చితంగా స్కోర్ బోర్డ్ అయితే బాగా వస్తుంది. అందుకని నేను ఇషాన్ కిషన్ కూడా నిన్న బాగానే ఆడాడు. సో ఎర్లీగా అవుట్ అయిపోయాడు, ఉన్నంతసేపు బాగానే ఆడాడు. సో అది విషయం. సో మీరు చూస్తే ఉండొచ్చు ఈ టీంని. వన్ సైడ్ అయింది. ఇక్కడ అపోనెంట్ చూసుకోవచ్చు, 704 పాయింట్లు వచ్చాయి. మీరు ఏ ప్రైమ్లో కావచ్చు, ఎక్కడ మీరు చూసుకున్నా స్మాల్లో హయ్యెస్ట్ పాయింట్స్ టెలిగ్రామ్లో ఉన్న ఛానల్లో ఎక్కువ పాయింట్స్ వచ్చిన దాంట్లో నెంబర్ 1 ప్లేస్లో నా టీమే ఉంటుంది. మ్యాక్సిమం చూసుకుంటే మీరు కంపేర్ చేసుకుంటే డ్రీమ్ లెవెన్లో చూసుకున్నా నాదే ఉంటుంది, బ్యాట్ బాల్ లెవెల్లో చూసుకున్నా నాదే ఉంటుంది. మ్యాక్సిమం కంపేర్ చేసుకోండి. బ్యాట్ బాల్కు డ్రీమ్ లెవెన్కి తేడా ఏంటంటే, బ్యాట్ బాల్ వచ్చేసరికి నేను బూమ్రా తీసుకున్నాను. అక్కడ క్రెడిట్ ఇష్యూ వస్తుంది. ఇక్కడ డ్రీమ్ లెవెన్లో క్రెడిట్ ఇష్యూ. ఇక్కడ బోల్ట్ బదులు బూమ్రా ఉంటాడు, అతను 2 వికెట్లు లేపాడు. సిద్ధార్థ్ కౌల్ కామనే. నత్రజన్ తీసుకోలేదు, అతని ప్లేస్లో అక్కడ రషీద్ ఖాన్ తీసుకున్నాను. మీరు చూసే ఉండొచ్చు, నత్రజన్ బదులు అక్కడ కౌలు, ఇక్కడ బూమ్రా. సో సేమ్ టీం. ఇతను 2 వికెట్లు లేపాడు, అక్కడ 2 వికెట్లు లేపాడు. నత్రజన్ ప్లేస్లో రషీద్ ఖాన్. మీరు ఏ ఛానల్ అయినా చూసుకోండి, నా టీమ్స్కి అవతల టీమ్స్కి కంపేర్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూ కూడా చెప్తాను. IPL మ్యాచ్ ప్రివ్యూ చూపిస్తాను. దాని తర్వాత నేను చెన్నై మ్యాచ్ నేను ప్రివ్యూ ఇవ్వలేదు, టైం లేకపోయింది. బట్ నేను స్ట్రాటజీ అయితే రికార్డ్ చూసిన ప్రకారంగా కింగ్స్ అండ్ పంజాబ్కు చెన్నై జరిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ది చెన్నై ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎక్కువ ఇస్తుంది గత రికార్డ్స్ చూస్తే. సో అందుకని నేను ఓపెనింగ్ పార్ట్నర్షిప్కి ఎక్కువ ప్రిఫర్ ఇచ్చాను. బట్ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. నేను క్రిక్బస్లో ఫాలో అవ్వడం వల్ల లైనప్లో రాయుడు ఉన్నాడు అనుకున్నాను ఓపెనింగ్. బట్ రాయుడు అని లేకపోయింటే నేను డూప్లెసిస్ వైస్ కెప్టెన్, వాట్సన్ కెప్టెన్ ఇచ్చామని. సో GL దాకా వెళ్ళేది నా స్మాల్ టీమే. సో ఇలా ఉంటుంది స్ట్రాటజీ. ఇక లేట్ చేయకుండా ఈరోజు మ్యాచ్ ప్రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. ఇంకొకటి చెప్తానంటే, DJ ఫ్యాంటసీలో ఓన్లీ క్రికెటే కాదు, ఆల్ స్పోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్ అన్ని స్పోర్ట్స్ ఇస్తాము. సో మార్నింగ్ ఫుట్బాల్ మ్యాచ్ ఇచ్చాను. సో అది కూడా ఆల్మోస్ట్ గెలిచింది, ఫస్ట్ ర్యాంక్ అయిపోయింది. సో మీకు అన్ని స్పోర్ట్స్ ఇక్కడ అవైలబిలిటీగా ఉంటాయి. కింద టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓన్లీ తెలుగు వాళ్ళే కాదు, అందరికీ ఉపయోగపడుతుంది. ముగ్గురం రీసెర్చ్ చేస్తాము, మెయిన్ 2 ఉన్నాము. ముగ్గురు మీద ఈ DJ నడుస్తుంది. సో ఒక ఎక్స్పర్ట్ కాదు, ముగ్గురం ఎక్స్పర్ట్ ఉన్నాం. మీరు ఆలోచించి జాయిన్ అవ్వండి, మీకు ఇష్టమైతేనే. ఫోర్స్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ హీరో మ్యాచ్కి అయితే వచ్చేద్దాం. సో T10 మ్యాచ్కి వచ్చే ప్రివ్యూ వచ్చేసరికి UCC BCC. సో మీకు ప్లేయర్ స్ట్రాటజీ తెలిస్తే మీరు ఓన్గా టీం క్రియేట్ చేసుకునే ఎబిలిటీస్ మీకు ఉంటాయి. ఒకళ్ళ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వమాకండి. సో మేము కూడా రికార్డ్స్ చూసినా ఒక చిన్న తారలో కెప్టెన్ వైస్ కెప్టెన్ మిస్టేక్ చేయొచ్చు. మేము రికార్డ్స్ చూపిస్తాం ప్లేయర్ స్టేటస్ది. మీరు ఓన్గా టీం క్రియేట్ చేసుకోండి. మీకు స్మాల్ లీగ్ ఒకవేళ మేము పెట్టింది కాకుండా మీకు కూడా నచ్చితే ఇంకో ఓన్గా టీం క్రియేట్ చేసుకోండి. సో అలా ఉపయోగపడుతుంది. మీకు తెలుగులో ఇలా స్క్రోల్ చేస్తూ మ్యాట్ ఇచ్చిన వెబ్సైట్ స్టేటస్ ఎక్కడా లేదు. తొందరలో DJ ఒక వెబ్సైట్లో వస్తుంది. 1 month or 1 week పడుతుంది, ఇంకా టైం పడుతుంది. సో ఈలోపు మేము ఒక వెబ్సైట్ అయితే లాంచ్ చేస్తున్నాం djfantasy.comతో. సో మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. సో అంతకన్నా ముందు హీరో మ్యాచ్ స్టేటస్ అయితే చూద్దాం.
సో ఏ మ్యాచ్కైనా పిచ్ కండిషన్ ఇంపార్టెంట్, బట్ T10 మ్యాచెస్ ఎలా పడితే అలా జరుగుతాయని కొంతమంది షికార్లు అవుతున్నాయి. ఆటోమేటిక్గా T10 అనేది ఒక పద్ధతి పాడు లేకుండా జరుగుతుంది అనుకుంటున్నా. అది డ్రీమ్లో నడిపిస్తున్నాడని రకరకాల వార్తలు అయితే వచ్చాయి. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. సో పిచ్ కండిషన్ మీరు చూసుకోండి. సో ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేసరికి యునైటెడ్ ప్లేయింగ్ 11కి వచ్చేసరికి నిలీష్ పండిత్ 11 మ్యాచ్ల్లో 87 రన్స్ 15 వికెట్లు లేపాడు, 2 డౌన్ బ్యాట్స్మెన్. అభిమన్యు సింగ్ 11 మ్యాచ్ల్లో 233 రన్స్ 5 వికెట్లు, ఓపెనింగ్ బ్యాట్స్మెన్. మీరు ట్రై చేసుకోవచ్చు కెప్టెన్ వైస్ కెప్టెన్గా. ప్రమోద్ బాగ్లే కూడా ఓపెన్ బ్యాట్స్మెన్, 11 మ్యాచ్ల్లో 145 రన్స్ 12 వికెట్లు. సో వీళ్ళిద్దరు కెప్టెన్ వైస్ కెప్టెన్ పెట్టుకోవచ్చు ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్. షయమాల్ జోషి మ్యాచ్లు 10 రన్స్ 42 రన్స్ చేశాడు, 6లో ఉంది ఎక్స్పెక్టెడ్. ఇవన్నీ ప్రీవియస్ మ్యాచ్లో వీళ్ళు దిగిన బ్యాటింగ్ స్థానాలు. చేతన్ శర్మ 10 మ్యాచ్లో 36 రన్స్ 4 డౌను. ఎమోన్ ఎండి మహుద్దీన్ 7 మ్యాచ్ల్లో 70 రన్స్ 9 డౌన్ దిగుతున్నాడు. తర్వాత నవీన్ 5 మ్యాచ్ల్లో 58 రన్స్ 2 డౌన్ దిగుతున్నాడు. అర్పాన్ శుక్లా 11 మ్యాచ్ల్లో 15 9 డౌన్. ఈ టీంకి మెయిన్ బౌలర్ ఇతను అర్పాన్ శుక్లా అతను. అశోక్ కుమార్ రెడ్డి, అతని రికార్డ్స్ నాకైతే దొరకలేదు. సో దొరకగానే మీకు మేము షేర్ చేస్తాము ఇన్ కేస్. తర్వాత గోకుల్ సాయి నంబూరి, అతను మ్యాచ్లు 8 వికెట్స్ 4. సంతోష్ రెడ్డి 3 మ్యాచ్లు 1 వికెటు. సో వీళ్ళు ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఒక టీం సైడు. సో మీరు ఇక్కడ నుంచి ఈ టీంలో ఎవరెవరు బెస్ట్ అని నేను ఎక్స్పెక్ట్ అయిన ప్రకారం నేను ఒక డెమో టీం అయితే కింద ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక కొత్త ప్లేయర్స్ ఎవరైనా యాడ్ అయితే రికార్డ్స్ ఉంటే వాళ్ళ రికార్డ్స్ నేను మ్యాచ్లో డైరెక్ట్గా పెడతాను. ఎవరైనా కొత్త ప్లేయర్స్ T10లో మెయిన్ ప్లేయర్స్ కాకుండా కొంతమంది రికార్డులో లేని ప్లేయర్ కూడా తీసుకొస్తారు. వాళ్ళ ప్లేయర్ రికార్డు మేము చివరిలో చూస్తాము. అంటే ప్రజెంట్ ఎక్స్పెక్ట్ ప్లేయింగ్ 11 ప్రకారం వీళ్ళ రికార్డ్ తీశాను. ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే ఆ టీం రీసెర్చ్ చేస్తాము. బట్ అది వీడియో చేయడం కుదరదు కాబట్టి మీకు టెలిగ్రామ్లో టీం వస్తుంది, మీరు అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ సిద్ధార్థ్ గౌడ్ ఆపోనెంట్ టీం నుంచి ప్లేయింగ్ 11లో. సిద్ధార్థ్ గౌడ్ మ్యాచ్లు 12 249 రన్స్ 3 వికెట్లు, ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఇతను కూడా కెప్టెన్ వైస్ కెప్టెన్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్, బౌలింగ్ చేసి మంచి ఎకానమీ రేట్ ఉంది, బ్యాటింగ్ స్ట్రైక్ యావరేజ్ బాగుంది. నెక్స్ట్ క్రిస్ పియర్స్ 5 మ్యాచ్లో 96 రన్స్. సో ఓపెనింగ్ బ్యాట్స్మెన్. బెంజమిన్ స్మిత్, అతని రికార్డ్ ఏం దొరకలేదు. హసా 4 మ్యాచ్ల్లో 15 రన్స్. ఇతడు ఒక మ్యాచ్ ఓపెనింగ్ చేశాడు, ఒక మ్యాచ్ ఓపెనింగ్ చేయలేదు. బట్ ఎవడైనా ఈ ఓపెనింగ్ చేసే బ్యాట్స్మెన్లో మిస్టేక్ అయినప్పటికీ ఎవరైనా లేకపోతే ఇతను ఓపెన్ చేసే అవకాశం ఉంది, లేదా ఇతను 1 డౌన్ చేసే అవకాశం ఉంది. సమ్టైమ్స్ ఇతను ఓపెనింగ్ చేశాడు. సో రితిక్ తోర్నార్ 9 మ్యాచ్ల్లో 126 రన్స్ 11 వికెట్లు, 1 డౌన్ బ్యాట్స్మెన్. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆల్రౌండర్. సో నిర్మల్ కుమార్ 4 మ్యాచ్ల్లో 43 రన్స్ 3 వికెట్లు, 7 డౌన్. సో శుభర్ణషు చౌదరి 8 మ్యాచ్ల్లో 25 రన్స్. హారిస్ హసన్, ఇతని రికార్డ్ ఏం దొరకలేదు. బెంజమిన్ 2 మ్యాచ్ల్లో 2 వికెట్లు. కమల్ బిహిందర్ 10 మ్యాచ్లు 27 రన్స్ 5 వికెట్లు లేపాడు. సో లక్షయ్ శర్మ నో రికార్డ్స్, ఇతని రికార్డ్స్ నాకు అవైలబుల్గా దొరకలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ రికార్డ్స్. సో ప్లేయింగ్ 11 అనేది కొంతమంది రికార్డ్స్ దొరికాయి, మీరు పాస్ చేసుకోండి. ఇక్కడ రికార్డ్స్ ఎవరెవరు మంచి ప్లేయర్స్ అనేది. అభిమన్యు సింగ్ యూసీస్కి మంచి కీ ప్లేయర్ అవుతున్నాడు. తర్వాత రితిక్ కుమార్, మీరు వీడియోని పాస్ చేసుకొని చూడండి. అంటే వీడియో లెంత్ అవ్వకుండా చెప్తున్నాను. సో వీడియో లెంత్ అవ్వకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది అభిమన్యు సింగ్ వెరీ కీ ప్లేయర్. రితిక్ తోర్నార్ వెరీ గుడ్ ఆల్రౌండర్ ఆ సైడ్ నుంచి. అర్పన్ శుక్లా యునైటెడ్కి వెళ్ళి మంచి బౌలర్. సో వీళ్ళని టాప్ పిక్స్ బ్యాట్స్మెన్గా బౌలర్స్గా తీసుకోవచ్చు. వీళ్ళని కెప్టెన్ వైస్ కెప్టెన్ ట్రై చేసుకోవచ్చు నా ఉన్న రికార్డ్ ప్రకారం, వాళ్ళ రికార్డ్ ప్రకారం. సో మీకు ఫైనల్ టీం అనేది టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంది. ప్రజెంట్ ఒక డెమో టీం అయితే కింద ఇచ్చాను. ఆల్మోస్ట్ అందులో ఉండే ప్లేయర్స్ మెయిన్ ప్లేయర్స్ మాత్రమే అక్కడ పెట్టాను. సో ఆల్మోస్ట్ వాళ్ళందరూ ప్లేయింగ్ 11 ఉంటే అదే టీం కంటిన్యూ అవ్వచ్చు. సో సిద్ధార్థ్ గౌడ్ అతను కూడా మంచి ప్లేయర్ ఆపోనెంట్ టీం నుంచి. సో వీళ్ళందరూ కెప్టెన్ వైస్ కెప్టెన్ ఛాన్సెస్ వచ్చేసరికి స్మాల్ లీగ్లో ప్రమోద్ బాగ్లే, అతను బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. నెక్స్ట్ స్మాల్ లీగ్లో కెప్టెన్ వైస్ కెప్టెన్ నేను చెప్పుకున్న బ్యాట్స్మెన్ అయితే సిద్ధార్థ్ గౌడ్, అతను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆపోనెంట్ టీం నుంచి. సో ఓపెనర్ ఆర్ బౌలింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నిలీష్ పండిత్, రితిక్ తోర్నాలు. గ్రాండ్ లీగ్ వచ్చేసరికి నిర్మల్ కుమారు, అర్పన్ శుక్లా అనే అతను యునైటెడ్కి మంచి కీ బౌలర్. సో అది మా డెమో టీం అనేది ఇక్కడ చూపిస్తున్నాను మీకు. అభిమన్యు సింగ్ ఓపెనర్ బ్యాట్స్మెన్,
పిఎస్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ సెక్షన్లో ఉన్నాడు. సిద్ధార్థ్ గౌడ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. బోగ్లీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ విత్ బౌలింగ్. శర్మ అనేది అతను ఉన్నాడు. మెయిన్ బ్యాట్స్మెన్ ఎవరైనా వస్తే తీసుకోవచ్చు మేము. ప్రజెంట్ అయితే శర్మని తీసుకున్నాము. నిరల్ కుమార్ అనే వ్యక్తి మంచి గుడ్ ఎకానమీ బౌలర్. రితిక్ టర్నర్ వెరీ గుడ్ ఆల్రౌండర్ అండ్ వికెట్ కీపర్, వెరీ గుడ్ ఆల్రౌండర్ అండ్ వన్ డౌన్ బ్యాట్స్మెన్. అండ్ నిలీష్ పండిత్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్. సో టాప్లో ఉన్న 6 బ్యాట్స్మెన్స్లో అందరూ బౌలింగ్ చేయగలరు. ఎక్స్పెక్టెడ్ అంటే ఆయా పరిస్థితిని బట్టి వాళ్ళు బౌలింగ్ చేస్తారు. మేబీ వీళ్ళందరూ బౌలింగ్ చేసిన దాఖలాలు ఉన్నాయి చివరి మ్యాచ్లలో. చౌదరి, శుక్లా ఈజ్ ఎ వెరీ కీ బౌలర్. మీరు గ్రాండ్ లీగ్లో కెప్టెన్ వైస్ కెప్టెన్ ఇచ్చుకోవచ్చు. సో స్మాల్ లీగ్లో అయితే అనవసరం. పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మేబీ, బట్ అంత రిస్క్ తీసుకోము మేము. శుక్లా గ్రాండ్ లీగ్లో ట్రై చేసుకోండి. సో ఇది ప్రివ్యూ. ఈ ప్రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఎవరైనా డ్రీమ్లో ఆడేవాళ్ళు ఉంటే. సో నేను హాస్పిటల్లో ఉన్నాను కాబట్టి కొద్దిగా తడబడాల్సి వస్తుంది ఈ వీడియో. అంటే చుట్టూ చాలామంది జనాలు ఉన్నారు, నర్వస్గా ఫీల్ అవుతున్నాను నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఎంత బిజీలో ఉన్నా మన తెలుగు వాళ్ళకు చాలా హెల్ప్ చేయాలని వీడియో అయితే చేస్తున్నాను నేను. ఎందుకంటే చాలామంది లాస్ అవుతున్నారు డ్రీమ్ లెవెన్ వల్ల. సో నేను ఏదైనా హెల్ప్ చేయాలి, వాళ్ళ స్టేటస్ తీసుకురావాలి అని నేను అంతు కృషి చేస్తున్నాను. నేను ఇట్లా వీడియో తరబడుతున్నాను. నాది ఫస్ట్ వీడియో కాదు ఇదేమి. సో ఇక్కడంతా చాలామంది చుట్టూ చూడడం వల్ల నాకు చాలా నర్వస్గా ఉంది. హాస్పిటల్లో మా గ్రాండ్ మాకు బాగాలేదు. సో ఎనీవే నేను వీడియో ఇస్తాను అని ప్రామిస్ చేశాను కాబట్టి నేను ఈ వీడియో వదులుతున్నాను. సో ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు మా టెలిగ్రామ్, మా టీమ్స్ అండ్ మా ఫ్రెండ్ టీమ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు టీమ్స్ పొందొచ్చు. సీ యూ గైస్.